ఇజ్రాయెల్ దేశంలో చాలా సంవత్సరాల క్రితం దావీదు అనే చిన్నవాడు ఉండేవాడు. అతను 8 మంది అన్నదమ్ములలో చిన్నవాడు. అతను బెత్లెహేం అనే పట్టణంలో ఉండేవాడు. దావీదు ఒక సాధారణమైన బాలుడు కాదు. అతనికి తన తండ్రి గొర్రెల్ని కాపాడే ప్రత్యేకమైన బాధ్యత ఉండేది. అతను పగలు రాత్రి గొర్రెలతోనే గడిపేవాడు. వాటికి ఏదైనా హాని కలగకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ పని తేలిక కాదు. ముఖ్యంగా ప్రమాదం ఉన్నప్పుడు సింహాలు, ఎలుగుబంట్లు గొర్రెల్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించేవి. కానీ దావీదు చాలా ధైర్యంగా ఉండేవాడు. తన దండం మరియు గొలుసుతోని వాటిని పోరాడి తరిమి గొర్రెలను రక్షించేవాడు. గొర్రెలతో లేని సమయంలో తన వీణ వాయించడం చాలా ఇష్టపడేవాడు. అతను ఎంత అద్భుతంగా వాయించేవాడంటే పక్షులు కూడా ఆగి వినేవి. ఒకరోజు సమూయేలు అనే జ్ఞానవంతుడు దావీదు ఇంటికి వచ్చాడు. దేవుడు సమూయేలుకు దావీదు భవిష్యత్తులో ఇశ్రాయేలు రాజు అవుతాడని చెప్పాడు. అందుకే సమూయేలు దావీదును అభిషేకించాడు. అంటే అతను ఒక ముఖ్యమైన బాధ్యత కోసం ఎంచుకున్నాడు. అంతా ఇలా జరుగుతుండగా దూరంగా ఒక లోయలో ఒక పెద్ద సమస్య ఏర్పడుతోంది. ఇశ్రాయేలీలు మరియు వారి శత్రువులు అయిన ఫిలిస్తీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఫిలిస్తీయుల వద్ద గొల్యాతు అనే భారీ యోధుడు ఉన్నాడు. అతను అందరికంటే ఎత్తుగా, ఎలుగుబంట్ల కంటే బలంగా ఉండేవాడు. ప్రతిరోజు గొల్యాతు ఇశ్రాయేలీల దగ్గర నుంచి ఒకరు తనతో యుద్ధం చేయాలని సవాల్ చేస్తుండేవాడు. కానీ అందరూ అతన్ని చూసి భయపడిపోతుండేవారు. ఒకరోజు దావీదు తన అన్నలకి ఆహారం తీసుకెళ్లేందుకు వచ్చాడు. వాళ్ళు ఇశ్రాయేలు సైన్యంలో ఉన్నారు. గొల్యాతును చూసినప్పుడు అందరూ భయంతో వెనక్కి తగ్గడం చూసి దావీదు ఆశ్చర్యపోయాడు. నేను గొలియాతుతో యుద్ధం చేస్తానని ధైర్యంగా చెప్పాడు. రాజు దావీదుకు కవచం ఇచ్చాడు. కానీ అది అతనికి చాలా బరువుగా అనిపించింది. అందుకే దావీదు తన గొలుసు మరియు కొన్ని రాళ్లతోనే పోరాడాలని నిర్ణయించుకున్నాడు. గొలియాతు ఎదురుగా వస్తున్నప్పుడు దావీదు ఒక రాయి తీసుకొని దాన్ని తన గొలుసులో పెట్టి గట్టిగా ఊపాడు. ఆ రాయి గాలిలో వేగంగా వెళ్లి గొలియాతు నుదిటిపై బలంగా తాకింది. గొలియాతు నేల పడిపోయాడు. దావీదు విజయం సాధించాడు. ఈ దావీదును చూస్తే మీరు ఎంత చిన్నవారైనా విశ్వాసం మరియు ధైర్యం ఉంటే పెద్ద సమస్యలను కూడా జయించగలరు అనే విషయం తెలుస్తుంది. ఈ చిన్న పిల్లవాడు దావీదు తర్వాత ఇశ్రాయేల్ దేశంలో గొప్ప రాజుల్లో ఒకడిగా మారాడు.